ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఒకసారి తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః. తప్పకుండా తల్లి, మనకి గోచార గ్రహస్థితులు తులారాశి వారికి ఆగస్టు 1 నుంచి 30-31 తేదీ వరకు కూడా గమనించినట్లయితే ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు. అటు ఉద్యోగాలకి కానీ, అసలు మనిషి ఏ పని చేసినా కూడా యాక్టివిటీ ఉండాలి, అట్లాగే ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయన గనక కరెక్ట్ అయినటువంటి ప్రదేశంలో ఉంటే అసలు వీళ్ళ జీవితానికి తిరుగు ఉండదు. మాసవారీ గ్రహాలు, మనం చెప్పేది మాస ఫలితాలు. వీటిల్లో మరి సూర్య భగవానుడు ఆగస్టు 16వ తేదీ వరకు కూడా దశమ స్థానంలో ఉండి ధనకారకుడైనటువంటి గురుడితో కలిసి ఉంటున్నాడు. అంటే ఉద్యోగము రావటము, ఉద్యోగరీత్యా ఆదాయం పెరగటం, ఎవరైతే ఉద్యోగాల పరంగా ప్రయత్నాలు బాగా చేస్తున్నారో తనివి తీరా వాళ్ళకి కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు ఈ సూర్యుడు ప్లస్ గురుడు రెండు గ్రహాలు ఇచ్చేస్తాయి. సరే, బుధగ్రహము ఈయన దాదాపుగా కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తము కర్కాటక రాశి ప్లస్ సింహరాశి, అంటే ఈ రెండు రాశుల్లో మారుతాడు బుధుడు తులారాశి వారికి. ఈ తులారాశి వారికి బుధుడు అత్యంత యోగప్రదుడు. మరి ఈయన 10వ స్థానంలో ఉన్నాడు అంటే వ్యాపారంలో వీరి యొక్క ఆలోచనలకి తగ్గ మంచి మార్క్స్ వస్తాయి. అంటే వీరు ఏం చేసినా సరే చక్కటి ఆదాయం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకని ఒక ఆగస్టు 22-23 వరకు కూడా ఇదే బుధగ్రహము వ్యాపార గ్రహము మంచి తెలివితేటల్ని ప్రసాదిస్తూ అనుకున్న సంకల్పాలని సిద్ధి చేసుకునేటటువంటి ఎస్టాబ్లిష్మెంట్లు వ్యాపారంలో చేసుకుంటూ కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలతో, వ్యాపార సంస్థలతో కానీ పెద్ద పెద్ద వాళ్ళతో కానీ మంతనాలు చేస్తూ, అంటే మాట్లాడుతూ వీరికి ఉన్నటువంటి వాక్కుని ఎక్కువగా యూజ్ చేస్తూ జీవితంలో కెరీర్లో ఇదే సరైనటువంటి సమయం అనే ఒక ఆలోచన వీణవుతుంది వీళ్ళలో. దీని ద్వారా మంచి అవకాశాలు వీళ్ళకి తన్నుకుంటూ వస్తాయి ఈ నెలలో. తర్వాత ఇదే రవి, ఇందా చెప్పాను కదా, రవి ఆగస్టు 16 వరకు దశమంలో ఉంటాడు, తర్వాత 11లో ఉంటాడు. సొంత ఇంట్లో 11వ స్థానంలో ఉండటం అత్యంత విశేషప్రదం. ఇంకా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి. లేకపోతే ఇంకా ఏ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే వారికి ఆరోగ్యరీత్యా బాగుంటుంది. తండ్రి పరంగా ఎవరైనా దూరమై ఉంటే తండ్రి పరమైన ప్రేమానురాగాలు, సహాయ సహకారాలు, తండ్రి యొక్క ఆశీర్వచనాలు వీరికి పరిపూర్ణంగా లభిస్తాయి. అట్లాగే ఏది అనుకున్న మనసులో ఆ కార్యాలు అచంచలంగా జరిగిపోతూనే ఉంటాయి. మధ్యలో కొన్ని రోజులు ఇబ్బంది వస్తుంది. దానికి కారణం శుక్ర భగవానుడు. శుక్రుడు ఎక్కడ ఉంటాడు ఈ నెల రోజులంటే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి 12వ స్థానమైన కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడు. ఇది అంత మంచిది కాదు. ఆరోగ్యాన్ని పూర్తిగా భ్రష్టత్వం పట్టిస్తూ ఉంటుంది తులారాశి వారికి. కాబట్టి వీరు శుక్రగ్రహానికి కాస్త జపం చేయించుకొని ఆ తీర్థాన్ని తీసుకోవటము, ఆ రక్ష కట్టుకోవటము, లేకపోతే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బొబ్బర్లు నైవేద్యం పెట్టి అమ్మవారికి నైవేద్యాలు చేయటము. ఎక్కువగా వీళ్ళు అమ్మవారి అర్చన విశేషంగా చేయాలమ్మ. అర్చన ఈ మాసం ఏ అమ్మవారైనా సరే విశేషమైన, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఆగస్టులో, ఆషాఢ మాసంలో అయితే అమ్మవారు ఏ దుర్గాదేవినో పోచమ్మను ఎల్లమ్మ తల్లిను ప్రార్థన చేసి, శ్రావణ మాసం వచ్చినప్పుడు లక్ష్మీదేవిని గనక వీళ్ళు గనక ఆరాధిస్తే ఆరోగ్యంతో పాటుగా, ఆరోగ్యం ఒక ఐశ్వర్యమేగా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఐశ్వర్యంతో పాటుగా వీరి వ్యాపార వృద్ధిలో కూడా కింద పడిపోకుండా, అకస్మాత్తుగా శత్రువులు ఎక్కువ కాకుండా, అప్పుల బాధలు కాకుండా, ప్రమాదాలు జరగకుండా, వీరు అనుకున్న ప్రతి సంకల్పము నిర్వీర్యం కాకుండా ఆ లక్ష్మీదేవి కటాక్షంతో వీరు చక్కగా వృద్ధి చెందుతారు. ఈ విధంగా మాసగ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఈ విధమైనటువంటి ఫ్లక్చువేషన్స్ను ఇస్తూ ఉంటాయి తల్లి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? అమ్మ, ముఖ్యంగా ఈ తులారాశి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో శని భగవానుడి యొక్క వక్రీగత స్థితి ఈ జూలై 29న ఆయన మారుతున్నాడు. 8వ తారీఖు జూలై 28 ఆయన వక్రిస్తున్నాడు. శని వక్రించడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు వీరికి ఎదురు లేదు అనుకున్నటువంటి పరిస్థితి బదులు కొంచెం మందగుండితనం ఏర్పడుతుంది, కొంచెం బద్ధకం, ఏకాగ్రత తప్పుతుంది, ప్రయాణాల యందు ఆసక్తి పెరుగుతుంది తులారాశి వారికి.
అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం ఏదైనా ఇబ్బందులు ఉంటే కొంతవరకు కుదుడు పడుతుంది. దాని ద్వారా కూడా మానసికంగా ఆనందంగా ఉంటారు. ఇంకా వీరికి ఏంటంటే ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చదువుకుంటూ చదువు అయిపోతుంది, ఉద్యోగాలు పెట్టుకుంటారు కమ్మా బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు, ఆ ఉద్యోగాలకు సంబంధించి కొంచెం రిగ్రెట్ అవుతూ ఉంటారు, పెట్టుకుంటారు వాళ్ళకి రాదు, దానివల్ల బాధ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఏదైనా చదవాలి అనే తాపత్రయం పెరుగుతుంది. అంటే సపోర్టింగ్ ఉంటాయి కదమ్మా, ఈ ఉద్యోగానికి నేను సెట్ కాను, కాబట్టి ఇంకేదైనా మంచి ఉద్యోగానికి నేను సపోర్టెడ్గా ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే టైం ఇది. అంటే శని భగవానుడు వక్రించి వీరికి ఏకాగ్రతని, జీవితంలో ఎదగడానికి కావాల్సిన ఆలోచన ప్రజ్ఞని కూడా ప్రసాదించే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. కాస్త అనారోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కొంచెం తొలగించుకోవడానికి మంచి ఔషధాన్ని స్వీకరిస్తారు. ఈ విధంగా శని యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి మంచి ఆరోగ్య స్థితి బాగుంటుంది, మేధస్సు పెరుగుతుంది, అనుకున్న జరగడానికి కొంచెం ఆలస్యం అవుతుందే కానీ వారికి ఉన్నటువంటి జ్ఞానము, ఐక్యూ లెవెల్స్ అనేవి మంచి స్థాయిని తీసుకెళ్తాయి. కీర్తి, ముందు గృహంలో కీర్తి పెరుగుతుంది, తర్వాత బయట వ్యవహారాలలో వీళ్ళు ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా వారి నుంచి మంచి రెస్పాన్స్ రావటము, వీరు అనుకున్నటువంటి కార్యజయం లాభించటము, ఇవన్నీ కూడా కలుగుతుంది. ముఖ్యంగా గృహంలో ఎవరైతే మాట్లాడకుండా గొడవలు పడి ఉన్నారో వారందరితో కూడా వీరే ఇది మంచిది కాదు, మనందరం కలిసి ఉండాలి, ఇలా కలిసి ఉండటం ద్వారా మాత్రమే మనం దేన్నైనా సాధించగలం అని ఈ తులారాశి వారు ఓపికగా నిదానంగా, అంటే వీరు మాట్లాడే ప్రతి మాట అవతల నుంచి కీర్తిని పెంచుకునే విధంగా వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది, వీరికి లాభిస్తుంది, అవతల వాళ్ళల్లో ఉన్న కోపావేశాలు చల్లబడతాయి, గృహంలో కుటుంబంలో అందరికీ కూడా శుభం జరగడానికి వీరు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. మరి ఈ తులారాశి వారికి రెండో గ్రహంగా మనం చూసుకున్నట్టయితే కుజగ్రహం. ఈయన కూడా మాసవారి 45 రోజులకు మారుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు, ఆగస్టు 2వ తేదీ నుంచి కూడా కుజగ్రహము మారుతోంది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన ఇబ్బందులు, అట్లాగే వివాహపరమైన ఆటంకాలు, వివాహమైనటువంటి వాళ్ళ మధ్యలో గొడవలు, ఆకస్మిక ప్రమాదాలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఇన్ని పడ్డటువంటి వారికి కొంచెం ఎడతెరిపి కనిపిస్తోంది. ఎందుకంటే భాగ్యస్థానంలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు ఆగస్టు నుంచి. కాబట్టి ఈ నెలల్లో ఎలా ఉంటుంది తులారాశి వారికి, కంపల్సరీ వీరు చేసినటువంటి సహాయానికి కాలము కుజగ్రహ రూపకంగా ఏదో అంతో కొంత భాగ్యాన్ని ఇస్తుంది, బాగుంటుంది. అట్లాగే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారాలు చేసేటటువంటి వారికి చక్కటి సయోధ్య కలగటము, ఒకరి ఆలోచనలు ఒకళ్ళు షేర్ చేసుకోవటము, వ్యాపారాన్ని వృద్ధి చేస్తూ ఇంకా మనం ఎంతటి స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు వీరిలో బిగినయ్యి ఎదురు ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో, ఎదురుకుండా ఎవరైతే చివరికి వారికి ఉన్నటువంటి భార్యతో కానీ, భార్య అయితే భర్తతో కానీ చర్చించుకోవటం. అంటే ఒక వ్యాపారాన్ని మనం వృద్ధి చేయడానికి కొత్త కొత్త ఆలోచనలు వీళ్ళలో క్రియేట్ అవుతూ ఉంటాయి. ముందు కోరిక కలుగుతుంది, తర్వాత ఆలోచనలు క్రియేట్ అవుతాయి, తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా చాలా అనుకూలమైన కాలం ఇది. అట్లాగే తండ్రిపరమైనటువంటి ఆస్తులు ఉంటాయి కదా, అంటే కోర్టు కేసుల్లో పడి మొన్నటి వరకు డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ క్లియర్ అయ్యి చక్కగా వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. దూర ప్రాంతాలకి, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే తండ్రి గారి ఆరోగ్యం సెట్ అయిందని చెప్పి కావచ్చు, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళటము, ఇలాంటి అవకాశాలు, ముఖ్యంగా ఏదో రకంగా వ్యాపార రీత్యా అయినా సరే విదేశాలకు వెళ్ళే అవకాశం తులారాశి వారికి కనిపిస్తోంది. గురుగారు, ఈ మాసం అంతా లక్ష్మీదేవిని పూజించమన్నారు, అలా కాకుండా ఇలాంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా చేసుకోవడానికి? లేదమ్మా, ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఏదైనా సరే జన్మరాశి చక్రం, మరి ఇందాక గ్రహాలలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. రాహుకేతువులు ఒక రకంగా, రాహు వలన ప్రేమికులకి ఇబ్బంది, రాహు వలన కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం. ఆగస్టులో ఆయన కుజ నక్షత్రంలోకి మారుతాడు. కొంతమందికి బాగా విపరీతమైన డబ్బు కూడా కలిసి వస్తుంది, కొంతమందికి కోల్పోయే అవకాశం. ఇవన్నీ కొన్ని కోల్పోవడం, కొన్ని కలిసి రావడం ఏంటి గురువు గారంటే జన్మజాతకంలో వారికి నడిచే దశలేంటో చూడాలి. వివాహపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా ఏ సమస్య వచ్చినా వెంటనే మనం టచ్ చేయాల్సింది ఎవరైనా ఏంటంటే జన్మజాతకము. మనకి ఎక్కడ ఏ రకమైన సమస్య ఉందో సిటీ స్కాన్లో ఎట్లా తెలుస్తుందో జన్మజాతకంలో తెలుస్తుంది. ఆ యొక్క దశలు అంతర్దశలను పట్టుకోవాలి, అవి గోచారంలో ఆడే ఆటలేంటో కనుక్కోవాలి. అప్పుడు నేను చెప్తా, లేదండి ఈ యొక్క గ్రహానికి జపం చేసుకోవాలి, ఈ విధమైన హోమం చేసుకోవాలి, ఈ విధమైన అభిషేకం చేసుకోవాలి, లేకపోతే పెళ్ళికి అనుకోండి ఈ మంత్రం చదువుకోండి, లేకపోతే ఉద్యోగపరంగా మీరు ఎదగాలి అనుకుంటే, రావాలి అనుకుంటే ఈ మంత్రం. అంటే ఒక గురువుగా నాకు ఆ యొక్క స్థాయి తెలుసు కాబట్టి జన్మజాతకాన్ని అన్వేషించి దాన్ని అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళు తెలుసుకొని అది పరిహారం చేసుకోవాలి. ఇప్పుడైతే తులారాశి వారు ఓన్లీ అమ్మవారి ఆరాధనలు చేసుకుంటే చాలమ్మా, ఇంకేం అవసరం లేదు.
గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీమాత్రే నమః.